హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, కర్రీ అయితే చేస్తున్నాను నేను. కూర వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. లంచ్ టైం అయింది కదా, ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. అగో కర్రీ అయితే ఉడుకుతుందండి. కూర అయితే అయింది. కూర అయితే అయిపోయింది, ఫైనల్కి వచ్చేసింది. ఇంకా గ్యాస్ అయితే ఆపేస్తాను. కొంచెం పులుసుగానే చేశానండి కర్రీ అయితే. టమాటా వేసి పులుసులాగే చేశాను కర్రీ అయితే. ఇగో చూడండి, టమాటా చిక్కుడుకాయ కర్రీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే నాకు అంతగా టమాటా చిక్కుడుకాయ కర్రీ కంటే చిక్కుడుకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఓకేనా మరి? మా లంచ్కి వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. ఓకేనా మరి? మీ కర్రీ ఏంటో మాకు కామెంట్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజు నేనైతే లంచ్కి వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను. ఒక 2-3 నిమిషాలు అయితే ఉంచుతాను కొంచెం. ఇక అంతే, కర్రీ అయితే లాస్ట్కి వచ్చేసింది. గ్యాస్ అయితే ఆపేస్తాను. దగ్గరకు చూపిస్తాను కర్రీ. చూడండి, చాలా కలర్ఫుల్గా బాగుందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. కనిపిస్తుందా మీకు? టేస్ట్ కూడా బాగుంది. కొంచెం ఈరోజు అయితే ఇక లిక్విడ్గానే చేశానండి, పులుసులాగే చేశాను కర్రీ. కొన్ని ఇక పులుసులాగా దగ్గరగా కాకుండా టమాటా వేసి పులుసు కర్రీలాగా అయితే చేశానండి. మనకి ఇష్టం వచ్చినట్టయితే చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, టమాటా వేసి మామూలుగా దగ్గరగా కర్రీలా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పులుసుగా అయితే చేసుకోవచ్చు అండి. చూడండి, ఈరోజు వచ్చేసి నేను పులుసులాగా అయితే చేశానండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఓకేనా మరి? మా లంచ్కి వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ. బాయ్. హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజు అయితే కాకరకాయ వేపుడు అయితే చేసామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కాకరకాయ వేపుడు. చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, క్రిస్పీగా కరకరలాడుతుందండి. తింటుంటే పకోడీ కనుక కరకరలాడితే చూసారా, అలాగా కరకరలాడుతుంది. ఇట్లా తిప్పుతుంటేనే చూడండి ఎలా సౌండ్ వస్తుందో, క్రిస్పీనెస్ లాగా ఉంది కదా, మంచి సౌండ్ అయితే వస్తుంది కదా కర్రీ అయితే. ఇలాగైతే పకోడీ లాగా కరకరలాడిద్దండి అన్నంలో తింటుంటే. కర్రీ వచ్చేసి ఫ్రై వచ్చేసి ఇంకా కరకరలాడిద్దండి. బా, ఇగో సౌండ్ వస్తుంది కదా, భలే క్రిస్పీగా వేగినాయండి ముక్కలు అయితే. ఇగో ఆనియన్ ముక్కలు అయితే పెద్ద పెద్దగా బాగుంటాయండి. పకోడీల్లోని ఆనియన్ ముక్కలు ఉంటాయి కదా, అలా అయితే ఉంటాయండి. ఓకేనా? మా కాకరకాయ ఫ్రై అన్నది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, పాలు అయితే వేడి చేస్తున్నాను. ఇవైతే తోడు పెట్టాలి. వంట అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసాము. ఇంకా కాకరకాయ వేపుడు కూడా చేసామండి. కాకరకాయ వేపుడు. మా లంచ్కి వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కాకరకాయ వేపుడు అయితే చేసాము. ఇగో ఇప్పుడే వేడిగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, పొగలు వస్తుంది కర్రీ అయితే. పొగలు వస్తుంది వేడిగా. ఇప్పుడే దించాను కర్రీ అయితే. ఇంకా పాలు అయితే వేడి చేస్తున్నాను. ఇదిగో చూడండి, కాకరకాయ వేపుడు అయితే. ఇంకా కాకరకాయ వేపుడు చాలా క్రిస్పీగా ఉంది కదా. మా లంచ్కి వచ్చేసి ఇవేనండి. కనిపిస్తుందా దగ్గరగా? ఇక చాలా బాగుంటుందండి. ఇంకా మామూలుగా ఇక ఆనియన్, నేనైతే ఇందులోనైతే ఉల్లిపాయ ముక్కలు ఏరుకొని తింటానండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. పకోడీ తిన్నంత ఫీలింగ్ వచ్చింది. ఇందులో నేను ఏరుకుంటాను ఆనియన్ ముక్కలే, ఉల్లిపాయలే బాగా ఫ్రై చేస్తాను. ఇవే వేరుకొని నేనైతే తినేస్తాను. అనిపించాను దగ్గరగా ఫ్రై. రైస్ అయితే రైస్ కూడా రెడీ అయిపోయింది. తినేసామండి మేమైతే. అందరు తినేసారు. లంచ్ బాక్స్కి అయితే కనిపించిందా? ఇంకా కొంచెం ఉంది, అందరు తినేసారు మధ్యాహ్నం. ఓకేనా మరి? మీరు తిన్నారా ఫ్రెండ్స్? మీరు తింటే మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. ఓకేనా? కాకరకాయ ఫ్రై, చిక్కుడుకాయ టమాటా కర్రీ. మరి బాయ్. మా వీడియోలంతా కామెంట్ చేయండి మరి. ఓకేనా మరి? బాయ్. నేను తినాలి ఇక, నేనే ఇంకా ఫైనల్గా ఉన్నా. నేనైతే తినేస్తాను.
ఓకేనా మరి బాయ్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇప్పుడే కొంచెం అన్నం తిన్నాను. తిరుగుదామని చెప్పేసి 10 నిమిషాలు వాకింగ్ చేద్దామని చెప్పేసి తిరుగుతున్నానండి. ఇది కూడా వీడియో పెట్టాలా అనుకోవచ్చు, కాకపోతే ఏంటో ఇక నేను చేస్తున్నాను కాబట్టి ఇక చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఒక 10 నిమిషాలు తిరుగుదామని చెప్పేసి తిరుగుతున్నా. మీరు తిన్నారా ఫ్రెండ్స్? మీరు తింటే మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి. ఓకేనా మరి. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.